కావాల్సిన పదార్థాలు: పోపుకి దినుసులు, గోంగూర 2 కట్టలు, ఉల్లిపాయలు పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 10 అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 పచ్చిమిరపకాయలు, చికెన్ శుభ్రం చేసుకున్నది, పోపు కోసం 10 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. తయారీ విధానం: బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకుని అవి ఫ్రై చేసుకున్న తర్వాత వేగుతూ ఉన్నప్పుడు ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి కూడా కొంతసేపు వేగిన తర్వాత అలా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉన్న తర్వాత కొంచెం అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం తిప్పి అవి కూడా కొంచెం అంటే ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత టమాటాస్ వేసుకోవాలండి. ఇది మా అమ్మమ్మ గారు చెప్పిన రెసిపీ అండి. మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. అది నేను అలా చేస్తూ ఉంటానండి ఇంట్లోనూ. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేగిన తర్వాత కొంచెం కడిగి శుభ్రం చేసుకున్న ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. అది మూత పెట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత నేను నూనె మాత్రం వేసానండి. చికెన్లో వచ్చే వాటర్ మాత్రమేనండి, నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, గమనించండి. నేనైతే అసలు వాటరే వేయలేదండి, గోంగూరలో కానీ ఇట్లా కానీ అసలు వాటర్ వేయలేదండి. నేను కొంచెం మగ్గిన తర్వాత 2 కట్టల గోంగూర తీసుకున్నాం కదా, ఆ 2 కట్టల గోంగూర కూడా యాడ్ చేయాలి. కలుపుకొని వాటర్ అలా వచ్చేసినాయి కదా, చూస్తున్నారా వాటర్, చూసారా ఎన్ని వచ్చినాయో. ఇది కూడా కొంచెం చికెన్ ఉడికిన తర్వాత ఉప్పు కారం తగినంత ఉప్పు వేసుకోండి. 3 చెంచాలు కారం వేసానండి. అది కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలేనండి. 2 నిమిషాల తర్వాత కొంచెం చికెన్కి ఉప్పు కారం పడుతుంది. పట్టిన తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకుందామండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఆదరించండి ఫ్రెండ్స్. కోసమే నేను అంటే నాకు వీడియో తీయడం రాదు ఫ్రెండ్స్, కానీ అలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, మీ ముందుకు రావాలని. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం ఆదరించండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నా వీడియో ఏదైనా లోపం ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చదువు రాదు. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు తెలియదు ఫ్రెండ్స్. గోంగూర 2 కట్టలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగి శుభ్రం చేసుకున్న 2 కట్టల గోంగూర నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత అలా కలిసిపోతుంది ఫ్రెండ్. కలిసిన తర్వాత మనం కొంచెం దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పక్క పొయ్యి మీద పెట్టి ఫ్రెండ్స్ పోపు కోసం నేను ఆయిల్ పోస్తున్నాను. మా స్టవ్ కొంచెం పక్క ఇరిగిపోయింది ఫ్రెండ్, అలాగే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయాలి ఫ్రెండ్. ఇది 2 రోజుల వరకు నిలవ ఉంటుంది. గోంగూర మనం వాటర్ వేయట్లేదు కదా ఫ్రెండ్, అందుకని 2 రోజుల వరకు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. 2 రోజుల వరకు బాగుంటుంది కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అందరూ గోంగూర ఏదేసినా బాగుంటుంది అనుకోండి, కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను గోంగూర పచ్చిరొయ్యలు వండుతాను, గోంగూర చికెన్ వండుతాను, గోంగూర మటన్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్, కాకపోతే కొంచెం డిఫరెన్స్, కొంచెం వేసుకునే దినుసులు తేడా ఉంటాయి ఫ్రెండ్స్.
అంతే. ఈరోజు మీకు గోంగూర చికెన్ చూపించాను. రేపు ఎప్పుడన్నా వీడియోలో గోంగూర పచ్చి రొయ్యలు చూపిస్తాను ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం వేరుగా, అంటే చికెన్ గోంగూర వేరుగా అండ్ పచ్చి రొయ్యలు వేరుగా కుక్ చేస్తాం ఫ్రెండ్స్. అది అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పోపు అయిపోయింది. పోపులో గోంగూరలో చికెన్లో వేసేసి కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఫ్రెండ్స్. అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి ఫ్రెండ్స్. నేనేం పెట్టినా వస్తుంది. అలా అని చెప్పి మీరు లైక్ తీసుకోకండి ఫ్రెండ్స్, ఆదరించండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, ఒక లైక్, ఒక షేర్, కామెంట్